తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సామంచి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం మొత్తం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని కామెంట్ చేశారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై తీవ్రంగా విరుచుకుపడ్డ మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని లేకుండా చేయడానికి 3 రాజధానులు ప్రకటించి ప్రజల్ని మోసం చేశారు వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గత 7 నెలల్లో రాష్ట్ర పాలన మొత్తం గాడిలోకి తెచ్చింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. 2014-19 తర్వాత ఇదే కూటమి ప్రభుత్వం ఉండింటే ఈనాడు ఈ ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా ఉండేది కాదు. అన్యాయంగా, అశాస్త్రీయంగా, అనైతికంగా విభజించబడిన ఆంధ్రప్రదేశ్ ఇవాళ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మొదటి 2-3 స్థానాల్లో ఏదైతే గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు ఉంటున్నాయో వాటితో పాటు సరసంగా ఉండాల్సిన రాష్ట్రం ఇవాళ అట్టడుగు నుంచి 2వ స్థానానికి వచ్చిందంటే కూటమి ప్రభుత్వం మళ్ళా 14 నుంచి 19 నుంచి 24 మధ్య రాకుండా ఒక అభివృద్ధి నిరోధకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చిన కారణంగా రాష్ట్రం 20 సంవత్సరాలు ముందుకెళ్లాల్సిన రాష్ట్రం ఇవాళ 20 సంవత్సరాల వెనక్కి వెళ్ళేసి అప్పుల ఊపిలోకి నెట్టివేయబడింది. ఒక్కొక్క కుటుంబం మీద, ఒక్కొక్క వ్యక్తి మీద 1.5 కోట్ల అప్పు పెట్టి, ఒక్కొక్క కుటుంబంలో 4 ఉన్నారంటే 6 లక్షల అప్పు పెట్టి, 1.5 లక్ష ఒక్కొక్క వ్యక్తి మీద 6 లక్షల అప్పు ఒక్కొక్క కుటుంబం పెట్టి ఆయన మాత్రం విలాసవంతమైన బంగ్లాల్లో తిరుగుతాడు. ఎవరు ఇప్పుడు వస్తాడు, అప్పుడప్పుడు వస్తాడు, 2-3 రోజులు వస్తాడు. నా ధర్మవరంలో మిత్రులు వచ్చున్నారు, నగేష్ గారు. నేను మొట్టమొదటిలో నగేష్ గారు ఒకసారి లేచి నిలబడండి. ధర్మవరం క్యాండిడేట్గా నేను కొత్త వెళ్తూనే నాకు ఫోన్ చేసి, అన్నా నా పేరు సోన్సో అంటే విన్నాను మీరు ప్రముఖ చేనేత నాయకులు అని. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాను, మీ పేరు వినిపిస్తూనే నేను ఆ పార్టీని వదిలేసి వస్తున్నా అన్నాడు. ధన్యవాదాలు, మీరు ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను. ఆ పరిస్థితే ఆ 5 సంవత్సరాలు ఒక విధ్వంసకర పాలన కారణంగా మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో ఎక్కడో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మొదటి స్థానంలో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఉంటుందో అభివృద్ధిలో కూడా అదే రకంగా ఉండాల్సిన టైం చెప్పాల్సిన అవసరం ఉంది. 10 నిమిషాలు 5 నిమిషాలు వెళ్ళాలేము కదా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. టైం సత్యం, ఎయిర్పోర్ట్ ఫ్లైట్ చెక్ ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది. మళ్ళీ దీన్ని సరిదిద్ది అభివృద్ధి ట్రాక్ మీద తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే అదృష్టవశాత్తు ఇటువంటి విధ్వంసం జరిగిన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ సరైన మార్గంలో పెట్టి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి సరిచేయగలమా? అసలు పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు రావాలంటే భయపడే పరిస్థితుల నుంచి మళ్ళీ ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ స్టేట్గా దీన్ని తయారు చేయగలమా? ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలంటూ వాటి తీసుకెళ్ళగలమా? పోలవరంని పూర్తి చేయగలమా? అసలు రాజధాని అనే దాన్ని మనం ఉండగా మళ్ళీ చూడగలమా? మన ఊర్లలో సిమెంట్ రోడ్డు రాగలదా? వీధి లైట్లు వెలుగుతాయా? మన పిల్లలకు సరైన నాణ్యమైన విద్య అందుతుందా? ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందుతాయా అనే పరిస్థితుల నుంచి 7 నెలల్లోనే మనం ఒక మార్పు తీసుకొచ్చి చూపించాం. అది పెన్షన్ల విషయంలో కానీ, ఉచిత సిలిండర్లు ఇచ్చే విషయంలో కానీ, మౌలిక సదుపాయాల కలం కానీ, గుంతలు పూడ్చగలంలో కానీ, లేదా గ్రామాలకి గ్రామీణ ఉపాధి పథకం కింద నిధులు ఇవ్వడంలో కానీ, లేదా కొన్ని సంవత్సరాలుగా 14వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం నిధులు రాకుండా కొంతమంది దారి మిల్లించి వాళ్ళ ఖజానాకు తరలించుకుంటే మళ్ళీ ఆ నిధుల్ని గ్రామాలకు తరలించి అక్కడ మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టడం కానీ, అక్కడ ఆర్థిక పరిపుష్టి కోసం ఉపయోగపడడం కానీ, లేదా మనం ఎన్నాళ్ళుగానో 1941 నుంచి 1941 నుంచి పోలవరం మాట్లాడుకుంటున్నాం. కానీ పోలవరం నిజం ఆ కలగానే మిగిలిపోయింది, సాకారం కాకపోతే ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 100కు 100% నిధుల్ని కేంద్రమే ఇచ్చి ఒక జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేస్తామని చెప్పి గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 72% పనులను పూర్తి చేసి మధ్యలో 5 సంవత్సరాలు ఆగిపోతే మళ్ళీ దాన్ని అన్నింటినీ సరి చేస్తూ 12,500 కోట్లు ఇచ్చి ఇవాళ పోలవరంని పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేసి ఈ రాష్ట్రంలో 23 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇచ్చి రైతుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం మళ్ళా మొదలైంది. దానికి ప్రధాన కారణం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. అమరావతి రాజధాని లేదు, 10 ఏళ్ళైంది రాజధాని లేదు. రాజధాని కోసం ప్రత్యేక నిధులు ఇచ్చిన, రాజధాని చుట్టూ 60,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన, కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఇచ్చిన,
కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలను ఇచ్చినా, లేదా అమరావతికి రైళ్ళు ఇచ్చినా, లేదా అమరావతి నుంచి అనంతపురానికి బెంగళూరుకి ఎక్స్ప్రెస్ వే ఇచ్చిన, ఇవన్నీ మంజూరు చేసిన తర్వాత ఆ అమరావతిని చంపాలని ఒక వికృత రాష్ట్ర క్రీడకు శ్రీకారం చుట్టి 3 రాజుల దాని పేరుతో 3 ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెట్టి, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్న వ్యక్తి కళ సాకారం కాకుండానే రాజకీయ సమాధి అయిపోయినాడు. మళ్ళీ ఇవాళ అమరావతి నిలబడతా ఉంది. 15,000 కోట్లు కేంద్రం గ్రాంటం నుంచి నరేంద్ర మోడీ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నంతో 15,000 కోట్లు ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సమన్వయంతో ఇద్దరు నాయకులు కలిసి ఇవాళ ఢిల్లీ నుంచి 15,000 కోట్లు తీసుకొచ్చి మళ్ళీ అమరావతిని నిలబెట్టే రాబోయే 5 రోజుల్లో ఎవరైతే అమరావతి రాజధాని అని అవహేళన చేసిన వాళ్ళు ఈ ప్రపంచమంతా విస్తుపోయేలాగా అమరావతిలో ఒక అద్భుతమైన రాజధాని ఆవిష్కరించబడుతుంది. అది ఎన్డీఏ కాలంలో జరిగి తీరుతుంది. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపే కార్యక్రమం కూడా ఎన్డీఏ చేస్తుంది. ఇవాళ పరిశ్రమలు రారు. చిన్న పరిశ్రమ 5 సంవత్సరాలు రాలా, వచ్చిన వాళ్ళని తరిమేశారు. మన జిల్లాలో కూడా పారిశ్రామికవేత్త ఉంటే ఆయన ఫలానా పార్టీకి చెందినవాడని ఆయన్ని తరిమేశారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. 6 నెలల కాలంలో 6 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు ఇవాళ రాష్ట్రానికి వచ్చాయి. మొన్నటికి మొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఒకే రోజు 2,10,000 కోట్లతో విలువైన పనులకి భూమి పూజ చేసిపోయారు. 1,85,000 గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కానీ, లేదా మనం ఎప్పటి నుంచో మనం పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 5 సంవత్సరాల క్రితమే దాన్ని మంజూరు చేసిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, చలనం లేని ప్రభుత్వం, దాన్ని ఏమంటారు, దున్నపోతుందో దీన్ని అనేదాన్ని, ముళ్ళకర్రతో పొడిచినా కూడా చలనం లేని ప్రభుత్వం భూమి కూడా కేటాయించకపోతే 150 ఎకరాల భూమి ఆగిపోయిన రైల్వే జోన్ కూడా మళ్ళీ భూమి పూజ మొదలైంది. బల్క్ డ్రగ్ పార్క్ వస్తుంది. మన ప్రాంతం నుంచి ఇండస్ట్రియల్ కారిడార్లు పోతున్నాయి. మన ప్రాంతంలో ఉంటున్న నోడ్లలో, ఇదే కాళహస్తిలో, కొప్పర్తిలో, కృష్ణపట్నంలో, లేకపోతే ఓర్వకల్లులో, నోడ్లలో ఇవాళ 1,000 కోట్ల పెట్టుబడులు జరుగుతున్నాయి. పరిశ్రమలు రాబోతున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. ఇవాళ చదువుకున్నవాడు, మేధో సంపత్తి కలిగిన వాడు రాయలసీమ నుంచి ఒక్క విద్యార్థి కూడా బయట రాష్ట్రాల్లో ఉద్యోగం కోసం వెళ్లాల్సిన అవసరం లేకుండా నీ పుట్టిన గడ్డ మీద, రాయలసీమ మీదే ఉద్యోగం సంపాదించుకునే అవకాశాన్ని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఇటువంటి జరుగుతుంటే ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇంక చెప్పుకుంటా పోతే ఈ 6 నెలల కాలంలోనే ఎటువంటి మార్పును తీసుకొచ్చామనే ప్రణీత్ గారు రండి. ప్రణీత్, I don't know whether I met him or not, but I saw him on hoardings, so he was familiar in Tirupati. Very popular man that way. ఇవాళ అటువంటి మార్పు వచ్చింది. ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఏం చేశారు, సూపర్ సిక్స్. మనం కూడా వింటుంటాం, ఏంది సూపర్ 6 ఎప్పుడు పూర్తి చేశారు. కానీ మనం మర్చిపోతాం చరిత్రను ఒక్కొక్కసారి. మన కార్యకర్తలను కూడా మనం కూడా సోషల్ మీడియాలో పెడుతుంటాం, ఇంకా ఏంటి సూపర్ 6 మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆమె ఇచ్చింది సూపర్ 6. ఏమి ఇచ్చింది? ఆ పెన్షన్లు ఇస్తామని చెప్పింది. మొదటి నెలలోనే ఇస్తామన్న పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెంచిందా లేదా? వికలాంగులకి, దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 పెంచిందా లేదా? మంచానికి పరిమితమైన వాళ్ళని 15,000 పెంచిందా లేదా? 33,000 కోట్లతో ప్రతి నెల ప్రతి ఇంటికి తలుపు తట్టి అక్క, అమ్మ, అవ్వ, తల్లి, తాత అని చెప్పి పెన్షన్లు అందజేస్తున్నారా లేదా? చేస్తున్నారా లేదా? ఇస్తున్నాం. దీపం పథకం తీసుకొచ్చాం, మహిళలకు ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నామా లేదా? ఇస్తున్నాం. కానీ మనం మర్చిపోతాం, ఇంత పెద్ద కార్యక్రమం మనం చేసేసాం కాబట్టి అయిపోయింది అనుకుంటాం. కానీ ఒక్క విషయాన్ని మనం మర్చిపోం, అదే ఇవాళ మనల్ని విమర్శించే నాయకులు, సూపర్ 6 పేరుతో విమర్శించే నాయకులు అదే పెన్షన్ని 2,000 నుంచి 3,000 చేస్తామని చెప్పి నమ్మబలికి పాదయాత్రలు చేసి మన బుగ్గల్ని మెరి, మన నెత్తిన చెయ్యి పెట్టి, తర్వాత శటగోపం పెట్టి, వాళ్ళ ఖజానాలు నింపుకొని, అక్కడ రిషికొండలో ప్యాలెస్ కట్టి, బెంగళూరులో ప్యాలెస్ కట్టి, తాడేపల్లిలో ప్యాలెస్ కట్టి, లోటస్ పాండ్లో ప్యాలెస్ కట్టి, ఆ ప్యాలెస్లో ఖజానాలు నవ్వి, ఖజానాలో ప్రజాధనాన్ని దోచిపెట్టి ఇవాళ సూపర్ 6 ఏమని అంటున్నారు. మీరు ఒక 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటారయ్యా. ఆ విషయం మర్చిపోతే ఎట్లా స్వామి? అసలు నోరు ఎలా వస్తుంది మీకు మాట్లాడడానికి? ఈ విమర్శలు చేయడానికి ఎలా వస్తుంది? అవును, అన్నదాత సుఖీభవ కింద
ఈ రాష్ట్రంలో 20,000 ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. 6,000 ఇస్తున్న దాన్ని 10,000 చేస్తామని నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు. ఇవాళ కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి వచ్చే 10,000, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వచ్చే 10,000 కలిపి 20,000 రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ కింద అర్హులైన ప్రతి రైతు అకౌంట్లోకి వేసే పని ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తాన్ని. తొందరపడాల్సిన అవసరంలా 5 సంవత్సరాలు కాలయాపన చేసి మాటలు మాత్రం చెప్పి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసిన మీరు ప్రజలు మిమ్మల్ని ఎలా బుద్ధి చెప్పారనే విషయాన్ని మర్చిపోయి ఆత్మ విమర్శ చేసుకోవడానికి పోయి మర్చిపోయి వాళ్ళ మళ్ళీ అధికార పార్టీ మీద, పని చేస్తున్న పార్టీ మీద, ప్రజలంతా సంతోషంగా ఉంటున్న పార్టీ మీద విమర్శలు చేస్తున్నారంటే దానికి ప్రధాన కారణం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేయట్లేదు కాదు, అంచనాలకు మించి పనిచేస్తున్న విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది. సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే ఇవాళ అటువంటి దారుణమైన ఓటమిని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. 151 సీట్ల నుంచి మిమ్మల్ని నమ్మి ఒకే ఒక ఛాన్స్ అంటే నమ్మి ఇస్తే ఇటువంటి భ్రష్టు పట్టించారు కాబట్టి 11 సీట్లకు పరిమితమైన వాస్తవాన్ని గ్రహించలేకున్నారు. అదే క్రమంలో ఒక్కొక్కరు పార్టీలోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటే మొదట్లో బీదా మస్తాన్ రావు గారు, మోపిదేవి గారు పోతే బీసీలు పోయారు, బీసీలు అంటే బీసీలా పోతే పోయింది అని వీళ్ళే మాట్లాడారు పెద్ద నాయకులంతా. బీసీలే కదా, బీసీలు పోతే ఏమవుతుంది, బీసీలు పోతే వైఎస్ఆర్సీపీకి వచ్చిన నష్టం ఏంటి, బీసీల కారణంగా మేము ఏమైనా అధికారంలో వచ్చామా, బీసీలు పోతే పోయారులే అన్నారు. అయిపోతానే మళ్ళీ కొంత తర్వాత కొద్దిగా దళిత నాయకులు పోవడం మొదలుపెట్టారు. దళిత నాయకులందరూ పోవడం మొదలు పెడితే బీసీలు దళితులు పోతే ఏముందిలే, మాకు ఉందిలే, మాకు బాగా బలం ఉందిలే అని చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎవరి బలం అనుకుని వాళ్ళు అనుకుంటున్నారో ఆ బలమైన వర్గం నుంచి నాయకులు కూడా 1, 2, 3, 4 నెంబర్లు నాకు తెలియదు, ఆ పార్టీలో ఎవరికి ఏ నెంబర్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ మెల్లగా చాప చుట్టుకొని పోవడం మొదలు పెట్టేసరికి ఇప్పుడు ఏం చేయాలి, కింద భూమి కదులుతూ ఉంది, భూమి కింగిపోతూ ఉంది. ఇప్పటికే ప్రజలు మన తీర్పునిచ్చి పాతాళంలోకి తొక్కారు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతే పాతాళం నుంచి ఎటువైపు జారిపోతాడో, జారిపోయి ఆ భూమిలోంచి అటువైపు బయటకు వస్తే ఏ లోకంకో వెళ్తాడో తెలియదు. కాబట్టి ఆ నాయకుడు ఇప్పుడు తన తప్పులను సమర్థించుకోవడానికి, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ 7 నెలలుగా అద్భుతమైన ప్రజారంజకమైన పారదర్శకమైన పాలన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందిస్తుంటే విమర్శలు చేస్తున్నారు. నేను కార్యకర్తలందరినీ, అన్ని పార్టీల కార్యకర్తలు కోరుతున్నది ఒకటే, మీరు ఇటువంటి అసత్య ప్రచారాలకు లోను కావాల్సిన అవసరం లేదు, ప్రతిసారి పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనం గతంలోకి వెళ్ళాలా, 5 సంవత్సరాలు మనం పడిన కష్టాలు ఏందో గుర్తుంచుకోవాలా, 5 సంవత్సరాలు వాళ్ళు చెప్పి మాయదారి మాటలు చెప్పి మనల్ని ఎలా మోసం చేశారో గుర్తుంచుకోవాలా. ఒక్కదాన్ని పంచభూతాలను నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ధూళి దేన్ని వదలకుండా ఏ రకంగా దోచుకున్నారో మనం అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లాలో ఏ రకంగా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దోచుకున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని తిప్పికొట్టాలా. సమయం ఈరోజు 10 లక్షల కోట్ల అప్పును తీర్చుకుంటూనే ప్రతి నెల 70,000 వడ్డీలు కట్టుకుంటానే ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు మనం తీసుకొస్తున్నాం. దానికోసం కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తానని ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. ఇవాళ వెంటిలేటర్లో చావు బతుకుల్లో ఉంటున్న రాష్ట్రాన్ని నరేంద్ర మోడీ గారు యాక్షన్ ఇచ్చి బతికిచ్చారు. కానీ బతికి పరిగెత్తాలంటే కొంత పేషెంట్ వెంటిలేటర్ నుంచి వస్తాను నెక్స్ట్ డే పరిగెత్తాడా? నీకు అద్భుతమైన ఆర్థిక వ్యవస్థను చేతిలోకి ఇస్తే దాన్ని 5 సంవత్సరాల్లో భ్రష్టు పట్టిస్తేవి, మేము మాత్రం వెంటిలేటర్ల మీద నువ్వు మమ్మల్ని ఇచ్చిపోతే, ఆర్థిక వ్యవస్థను ఇచ్చిపోతే దాన్ని సరి చేసుకొని మేము మ్యారథాన్కి పరిగెత్తాలనా, ఒలింపిక్స్ పరిగెత్తాలనా? ఉండవయా, కొంచెం ఓపిక పట్టండి. ఇవాళ చేస్తాం. కానీ కార్యకర్తల్ని మనం ఎవరు తిప్పికొట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరు ఈ వీటిని అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలా? ఎవరు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలా? ఎవరు ఏ పార్టీ కార్యకర్తలు? కొడుతున్నామా? ఒకవైపు నుంచి వస్తుంది, గట్టిగా కొట్టాలా. ప్రజలు అంటే ప్రజల్లో ఉన్నంత విచక్షణ మనలో లేదా? ప్రజలు గుర్తించి దిమ్మ తిరిగేలాగా వాళ్ళకు 11 సీట్లకు పరిమితం చేసేలాగా కొడితే మనం ఇవాళ వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాలని ప్రతిసారి ప్రజలు వచ్చి చేయాలా? ప్రజలు వాళ్ళు ఇవ్వాల్సిన తీర్పు ఎన్నికల్లో ఇచ్చారు, ప్రజల బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తించారు, వాళ్ళ పని అయిపోయింది. ఇవాళ వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టాల్సిన బాధ్యత మాత్రం పార్టీ కార్యకర్తలుగా మన అందరిది. ఒకవేళ ఆ పని మనం చేయలేకపోతే మనం చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తలుగా అర్హులం కాదనే విషయాన్ని నేను చెప్తున్నా. మీరు వేరేగా తీసుకోకండి. అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, నా పార్టీ కార్యకర్తలనైతే నేను గట్టిగా చెప్పగలను. కానీ ఇతర పార్టీ కార్యకర్తలకు కూడా ఈ విధంగా నేను ఈ సభా వేదికగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. మనం దుష్ప్రచారాన్ని తప్పికొట్టాలా. ఏమయ్యాలి 1000 ఎకరాలు మీకు తెలీదా?
ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్ర గారు చెప్తాను, నేను ఎప్పుడు అప్పుడు తీసుకున్న భూమి మీరు చెప్పండి. ఈ ప్రాంతంలో చల్లపల్లి నరసింహారెడ్డి గారు చెప్పండి, తంబలపల్లి నరసింహారెడ్డి గారు, అక్కడ ఎక్కడన్నా ఒక ఎకరా ప్రభుత్వ భూమి మిగిలి ఉందా? ఎక్కడన్నా ప్రైవేటు భూములు ఎక్కడన్నా మిగిలి ఉన్నాయా? ఎక్కడ చూసినా కబ్జాలు చేయలేదా? అంతెందుకయ్యా, గనులు దోచుకుంటారు, ఇసుక దోచుకుంటారు, నేను దోచుకోలేదు అంటే ఇవన్నీ పక్కన పెట్టండి. ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు, మీరు చెప్పండి, డైరీ పెట్టలేదా? ఈ జిల్లాలో డైరీ పెట్టలేదా ఒక నాయకుడు? డైరీ పెట్టి రైతులు పాలు కూడా నాకే అమ్మాల. అరే, ఇటువంటి దౌర్జన్యాలు చేసిన వాళ్ళు నిస్సిగ్గుగా నిర్లజ్జగా మళ్ళా ప్రజల మధ్యకు వచ్చి మైక్ ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి మళ్ళీ అసత్య ప్రచారాలు చేస్తుంటే వాళ్ళందరినీ సంఘ బహిష్కరణ విధించే ప్రయత్నం ప్రజలు చేశారు. కానీ మనం మళ్ళీ ఇంకోసారి రాజకీయాల్లోకి వచ్చి ఇటువంటి మాటలు మాట్లాడని పరిస్థితులు వాళ్ళని కలిగించాలంటే అది సామాజిక మాధ్యమాల్లో కానీ లేదా ఉద్యమాల రూపంలో ప్రభుత్వంలో ఉంటే ఉద్యమాలు చేయమద్దని చెప్పలే. ధర్నాలు చేయొచ్చు, గరావు చేయొచ్చు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని చేయాలని కాదు. అసత్యాలు మాట్లాడే వాళ్ళని, ప్రజలను మభ్యపెట్టే వాళ్ళని, ప్రభుత్వ ప్రలోభాలు పెట్టే వాళ్ళని, ఈ రకంగా చేస్తున్న వాళ్ళందరినీ బహిష్కరణ విధించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళని నిలబెట్టి అడగాల్సిన అవసరం ఉంది. దానికి ప్రధానంగా సామాజిక మాధ్యమాలు అవసరం ఉంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడండి. ప్రెస్ కాన్ఫరెన్స్లో మీకు స్పేస్ రాదనుకుంటే సామాజిక మాధ్యమాల్లో మాట్లాడండి. కానీ ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా మనమే ఒక్కోసారి ప్రభుత్వాన్ని విమర్శిస్తాం, తప్పు కదా. వాడి దీంట్లో మనం పడినట్టు కదా, వాడి అజెండాలో మనం పడితే ఇంకా మనం ఎందుకు కష్టపడినట్టు, ఎందుకు ఈ ప్రభుత్వాన్ని సాధించుకున్నట్టు, ఎందుకు అటువంటి 5 సంవత్సరాల ఒక అరాచక పాలనని అంతమొందించినట్టు. కాబట్టి ఆ ప్రలోభాలు పడకుండా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ప్రతి కార్యకర్తగా మీదుగా ఉంది. అదేవిధంగా ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వరకు ప్రతి కార్యకర్తకు ప్రతి పథకం మీద అవగాహన కల్పించి అనేక సంక్షేమ పథకాలని, కేంద్ర ప్రాయోజిత పథకాలని ఆపేస్తున్నారు. జల్ జీవన్ మిషన్ని ఆపేశారు. సురక్షితమైన మంచినీళ్ళు పోతే ప్రతి వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉంటాడు. సీకేడీలు బాధన పడ్డు, 4-8 బాధన పడ్డు, ఆ పని లేకుండా ఆపారు. ప్రధానమంత్రి గారు 25 లక్షల ఇల్లు పేదల కోసం ఇల్లు నిర్మించమని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తే 5 సంవత్సరాల గతంలో చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన 3,52,000 ఇల్లు తప్ప తర్వాత 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక ఇల్లు నిర్మించకపోగా పేరు మాత్రం ఎవడబ్బా సొమ్మ, ప్రజల ధనం, ప్రజాధనం ఇచ్చింది కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు. నీ వాటాని ఇవ్వకుండా ఎవడబ్బా సొమ్మని పేర్లు పెట్టుకుంటారయ్యా. ప్రతి దానికి మీరేమో దైవాంశ సంభూతులా? దీవెనలు కాணிకలు ఇచ్చేది ఎవరిని దీవెనలు అడుగుతాం? మనం దీవెనలు ఎవరిని అడుగుతాం? భగవంతుని అడుగుతాం, లేదా తల్లిదండ్రులను అడుగుతాం, లేదా గురువుని అవుతాం. నువ్వోరయ్యా దీవెనలు ఇవ్వడానికి? మా డబ్బుతో, ప్రజలు కట్టిన ట్యాక్సులతో ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి పీఠం ఎక్కిన తర్వాత దీవిస్తారా? కాணிకలు ఇస్తారా? ఇటువంటి వాళ్ళని మళ్ళీ వస్తే నేను చెప్తున్నాను మీకు, రాబోయే రోజుల్లో ఈ ఒక్కసారి వస్తే పథకాలకు పేర్లు పెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో మీకు ఎవ్వరికి మీ ఇంటికి మీ అమ్మగారి పేరుతో లక్ష్మీ నిలయం పెట్టుకోవాలంటే అవకాశం ఉండదు. పొరపాటు చేయకండి చెప్తున్నా. పొరపాటున ఎక్కడన్నా మీరు లక్ష్మీ నిలయం పెట్టుకోవడానికిలే ఏదో పేరు పెట్టుకోవాల్సి వస్తుంది. పేరు చెప్పాలా నేను? మహిళలైతే ఒక పేరు పెట్టుకోవాల్సి వస్తుంది, మగవాళ్ళ పేరు పెట్టుకోవాలంటే ఆంజనేయ నిలయం అని పెట్టుకోవడానికిలే జగనన్న నిలయం అని పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీ బిడ్డలకి మీరు సొంతంగా చూసి దాంట్లో చూసి వాస్తు ప్రకారం చూసి లేదా పేరు ప్రకారం చూసి జన్మ నక్షత్రం పేరు ప్రకారం చూసి ఏ అక్షరం చూసి లేదా న్యూమరాలజీ మీద నమ్మకం ఉన్న వాళ్ళు నెంబర్ చూసి పెట్టాలనుకుంటే సాధ్యం కాదు. అందరికీ ఒకే విధానం. ఏ రకంగా అయితే మీ పట్టాల మీద నా ఫోటో ఉన్నిందో రాబోయే రోజుల్లో మీ ఇంట్లో పుట్టబోయే ప్రతి బిడ్డకు కూడా నా పేరే పెట్టాలి అనే పరిస్థితి వస్తున్నట్టు ప్రమాదం మాత్రం దయచేసి తీసుకురావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ బాధ్యతలు స్వీకరించిన సోదరుడు సామంచి శ్రీనివాస్ గారి ఒక్కసారి మర్యాదపూర్వకంగా భవిష్యత్తులో పిలుస్తానో లేదో నాకు తెలియదు. సామంచి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కాస్త సమయం మీతో గడపాలని ఉన్నప్పటికీ కూడా నేను ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళాల్సి ఉంది. హైదరాబాద్ వెళ్ళాలా, రాత్రి ఎయిర్పోర్ట్లోనే పడుకొని పొద్దున్నే విశాఖపట్నం వెళ్ళాలి. అదే చెరైవేతి అంటుంటాం మేము. భారత్ మాతాకి.